హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి టాపిక్ ఉంటే తప్పకుండా వీడియో అనేది చేస్తానని చెప్పాను. సో మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది మన దగ్గర అయితే ఉందన్నమాట. సో ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చి ఉంది. సో నందిపేట మండలానికి సంబంధించి అయితే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది తీసుకువచ్చాను ఈ వీడియోలో. సో అలానే ఫ్రెండ్స్, ఈ యొక్క లబ్ధిదారుల లిస్ట్ అనేది నేను ఎలా తీసుకువచ్చాను అనేది చెప్తాను. మీరు కూడా ట్రై చేయవచ్చు. మీకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అనేది మీకు దొరకవచ్చు అనమాట. అయితే ఇది కేవలం ఆఫ్లైన్ విధానంలోనే మాత్రమే అవైలబుల్ అయితే ఉంది. ఆన్లైన్లోకి ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఆన్లైన్లోకి అప్లోడ్ చేసిన వెంటనే కూడా నేను మీకు సమాచారం అనేది అందిస్తాను. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టు, అదేవిధంగా మంజూరు పత్రాలు ఎందుకు ఆలస్యం అయితే అయ్యాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. మీకు కంప్లీట్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుంది అనేది క్లియర్గా అయితే సమాచారము అందించడం జరుగుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం కనుక గమనించినట్లయితే అండి, సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్టులు అయితే విడుదలైతే అయిపోయినాయి. యాక్చువల్గా ఈ జూన్ 2వ తేదీనైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అయితే మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పి చాలాసార్లు కూడా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు అయితే చెప్పారు. అయితే ఇక్కడ మనకు ఇవన్నీ కూడా అంటే ఆ రోజు ప్రారంభించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం లోన్స్ మంజూరు పత్రాలు అయితే వాయిదా పడినాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టు కూడా వాయిదా పడడం జరిగిందనమాట. సో తాజాగా వీటి మీద నిర్ణయం అయితే తీసుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది ఈ నెల 5వ తేదీన అయితే జరగబోతుందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మోస్ట్ ఇమీడియట్ క్యాబినెట్ మీటింగ్ అని చెప్తున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు రకాల చర్చలు అనేవి జరగవచ్చు. ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టు, మంజూరు పత్రాల మీద కూడా సమాచారం అనేది రావచ్చు అనమాట. సో 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే క్యాబినెట్ మీటింగ్ హాల్లో అయితే క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారండి. ఇక్కడ మనకు క్లియర్గా అయితే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందనే దానికి ప్రూఫ్ అయితే ఉందన్నమాట. అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ జరిగే సమయంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్టులు, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క పేమెంట్ అనేది, అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద రిలీజ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పేమెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తారనమాట. మనకు క్లియర్గా సమాచారం అనేది ఈ యొక్క 5వ తేదీన అయితే బయటకైతే రావడం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అనేది నేను ఎలా సంపాదించానంటే, మన ఛానల్లోని సబ్స్క్రైబర్గా అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది పంపించడం జరిగిందనమాట. ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది వారి దగ్గర అవైలబుల్లో అయితే ఉందన్నమాట. వాళ్ళు మనకు మెయిల్ అయితే చేశారండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నటువంటి ఈ vemavenkatesh07@gmail.com అనే మెయిల్ ఐడికి అయితే వాళ్ళు పంపించడం జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్ట్ అనేది మీ దగ్గర కనుక ఉండినట్లయితే మీరు కూడా ఈ మెయిల్ ఐడికి పంపించండి. నలుగురికి ఉపయోగపడే విధంగా నేను వీడియో అనేది చేసి ఏ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఈ యొక్క మండలాలకి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది వచ్చిందనేది నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనకు గ్రామ పంచాయతీల్లో అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి 2వ విడత లబ్ధిదారుల యొక్క లిస్టులు అనేటివి డిస్ప్లే చేస్తామని చెప్పి గతంలో వార్తలు అనేటివి విన్నాము. అదేవిధంగా ఇక్కడ నందిపేట మండలానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేయడంతో వాళ్ళు మనకు ఈ యొక్క లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే ఇచ్చారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్. కాబట్టి మీ యొక్క గ్రామ పంచాయతీలో కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ కనుక మీ దగ్గర కనుక ఉండినట్లయితే మీరు ఒకసారి ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే పంపించండి. తప్పకుండా నేను వీడియో అనేది చేసి మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్కి అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వారికి కూడా సమాచారం అయితే అందిస్తాను. ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఐడి అనేది చెప్పి మీరు ఈ యొక్క లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది మీరు కూడా పొందవచ్చని చెప్పడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మనకు ముఖ్యంగా లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రావడంతో పాటు మంజూరు పత్రాలు కూడా అవైలబుల్లోకి అయితే వచ్చినట్లు తెలుస్తుంది అనమాట. మంజూరు పత్రం కూడా మనకు పంపించడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబరు. మీ దగ్గర కూడా మంజూరు పత్రం కనుక ఉండినట్లయితే ఈ మెయిల్ ఐడికి అయితే పంపించండి. నేను ఎందుకు నాకు పంపించండి అని చెప్తున్నానంటే, నేను చేస్తాను వీడియో అనేది చేసి
చూపిస్తాను. సో, మంజూరు పత్రం అనేది ఇలా ఉంటుంది. లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది ఇలా వస్తుంది అని జెప్తాను. సో, తర్వాత అందరికీ కూడా అర్థమవుతుందనమాట. సో, ఒక సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నాం మనము. నేను 10 మందికి ఉపయోగపడే విధంగా వీడియో చేసి షేర్ చేస్తున్నాను. మీరు నాకు షేర్ చేస్తే. సో, కాబట్టి మీ సపోర్ట్‌తోనే నేను ముందుకైతే వెళ్తాను. సో, నేను అసలు యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని సంబంధించిన వాడిని. సో, ఇక్కడ ఏందంటే మ్యాటరు సో, తెలంగాణ స్కీమ్స్ అనేటివి నలుగురికి ఉపయోగపడే విధంగా చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, నేను గత 4 నెలల నుంచి అయితే వీడియోస్ అనేటివి అప్‌లోడ్ చేస్తున్నాను తెలంగాణ స్కీమ్స్ మీద. చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. సో, మీ సపోర్ట్ ద్వారానే నేను ఇలా ముందుకైతే వెళ్తున్నాననమాట. సో, కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు మీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మెయిల్ ఐడీకి తప్పనిసరిగా మెసేజ్ అనేది పంపించండి. మీ దగ్గర ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లిస్టులు లేదా మంజూరు పత్రాలు గనుక ఉండినట్లయితే. ఓకేనా? నలుగురికి ఉపయోగపడే విధంగా మనం వీడియోస్ అనేటివి చేద్దాం. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గట్టిగా లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.